గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు కార్తీక మాసము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం అనేది మనందరికీ కూడా కార్తీక మాసములో ఎవరైనా కూడా ఒక దీపారాధన నూనెతో వెలిగించి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్క మనిషికి అనేది మనం అందరం ఆశీర్వదించాలని ఆ భగవంతుని మనం అందరము కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అందరము కోరుకొని తప్పకుండా కర్మ కాంచారమ అని ఎవరెవరి ప్రాబ్లాలు కూడా భగవంతుడు ఈ మాసములో తీడుస్తాడని ఒక నమ్మకముతో మనమంటూ ముందడుగు వేసి భగవంతుని ఆరాధించాలని నా హృదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నా. కానీ ఈ మాసములో త్రయోదశి రోజు తులసమ్మ పేరంటమని కూడా మనము చేయగలుగుతాం. ప్రద్దన్నెలేసేమో తొలచి చూసేము, పద్దన్నెలేసేమో తొలచి చూసేము, పోముని పాపములు పొందు పుణ్యములు, జామెక్కి పద్దన తొలచి చూసేము, చేసిన పాపములు పరిహారములు, చీకటి కాలాన తొలచి చూసేము, శ్రీకృష్ణని వంటి కొడుకు కలిగేరు, 6 రేఖల తోడు ఓ పుణ్య తులసి, పడుతు సౌభాగ్యమిచ్చు తల్లి రావమ్మ, 1000 గోదానాలు చేసిన ఫలము, పంచఫలములో ముగ్గు పెట్టేము, పద్దన్నెలేసేము తొలచి చూసేము. ఆ తులసమ్మ మనము అంటూ ఈ మాసములో ఆ తులసమ్మ పేరంటం అనేది చేస్తే గనక మన ఇంట్లో ఉండే కర్మ కాంచారం అనేది పోయి ఆడ మనిషికి 5 సౌభాగ్యముతో పసుపు కుంకుమతో కూడా ఎప్పుడు ముత్తిదిగా కలకాలము వర్ధిల్లాలని ఆ తల్లి ఇంట్లో కానీ దుష్టశక్తులను కానీ రాకుండా ఆరాధించుతుంది మనందరికీ కూడా అమ్మ. కానీ ప్రతి ఒక్క మనిషికి తెలుసు, నేను చెప్పడము కాదు, తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళని ముందడుగు వేసి ఈ కార్తీక మాసము సందర్భంగా మనము తప్పకుండా తెలుసుకోవాలని నా హృదయపూర్వకంగా నేను చెప్పగలుగుతాడా. అది నేను చెప్పగాడు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనమంటూ ముందడుగు వేసి కార్తీక మాసములో ఆ భగవంతునికి ఒత్తులు వెలిగించిన దీపారాజనలు చేసుకొని వచ్చిన ఆ భగవంతునికి సుట్లు తిరిగినా కూడా అంత కంట్లో రవ్వమేను కూడా పాపము పరిహారం అవుతుందని అందరికీ ప్రతి మనిషికి తెలుసు. తిరగాల ఈ మాసం అనేది చాలా పవిత్రమైనది. ఒక సత్యనారాయణ వ్రతము చేయాలన్నా, మాఘపురాణం బుక్కు చదవాలన్నా, కార్తీక పురాణం బుక్కు ఏమి చేయాలన్నా కూడా ముందు మనిషిలో అనేది ప్రతి ఒక్క ప్రయోజనానికి అమ్మ చెప్పడము ఏమంటే మనిషిలో ఒక అనేది అహంకారము లేకుండా మనమంటూ ముందడుగు వేస్తే ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది. కానీ మన మనసులో చెడు బుద్ధి, చెడు అలవాటు, చెడు ఉద్దేశం అనేది మనం పెట్టుకొని ఏ పని చేసినా కూడా అది సక్సెస్ కాదు. అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలా. తెలుసుకున్నప్పుడైనా కూడా అర్థం చేసుకొని ముందడుగు వెయ్యాలని నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. కానీ మనిషి తెలుసుకుంటేనే అర్థములు అనేది పడరు ఎవరైనా కూడా. కానీ ఏం చేసేసినాడు, చాలా బీదీ రకంగా మనమంటూ ఎన్నో అన్నానికి లేక ఏమి లేక ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఒక ఉప్పు మూట వేసుకొని ఆ ఉప్పు ఎత్తుకొని అమ్ముకుంటూ పోయి, అమ్మ దుర్గాదేవి, అమ్మ తల్లి ఈ మాసములో నీవు అంటూ ప్రతి ఒక్కరికి కూడా అమ్మా అంటే పలుకుతావు కదమ్మా, నువ్వు తప్పకుండా నీ అనుగ్రహము కావాలని చెప్పి అమ్మను ఏడుకొని మనసులో అనుకొని ఆయన ఒక వ్యాపారము రోజు పోయేవాడు. ఆ రోజు పోతా ఒక్క ఆయన పోయే దావలో ఒక ఊరికి పోతా ఉంటాడు. ఒక ఊరికి పోతా ఉండేటప్పుడు ఏం చేసేసినాడు, ఒక అమ్మవారు అనేది కొలువు తీరి. కానీ అమ్మవారిని ప్రతిష్ట చేసినారు కానీ ఒక పూజలే ఏమిలే ఎక్కడలే, పైన అమ్మవారికి ఒక గుడిలే గోపురంలో ఏమీ కూడా లేదంట. కానీ ఈ ఉప్పు అమ్ముకొని పోయే ఈయన ఉప్పు రోజు అదే దవన పోయి అదే దవన వస్తా ఆ అమ్మవారి కాడ ఒక్క సెకండు నిలబడి ఆ అమ్మవారికి, అమ్మ నీ అనుగ్రహం అనేది ఉండాలా, ఈ ఎత్తుకపోయిన ఉప్పు మూట అమ్మడు పోయి
మాకు ఈ వ్యాపారం చేస్తేనే కదమ్మా మాకు అనుగ్రహం అనేది ఒక ముద్ద మేము అన్నం తినేది, లేదంటే పచ్చు ఉండాలి కదమ్మా. నీ అనుగ్రహం అనేది మాకు తప్పకుండా లభించి మాకు ఆరోగ్యంగా ఉండాలని సాలి తల్లి. నీవు చూడమ్మా, నేను వచ్చేటప్పుడు పోయేటప్పుడు నువ్వు ఆ ఎండలో ఏమీ లేకుండా ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా. నా ఒక్క వచ్చే వ్యాపారంలోనే నీకు అంటూ నేను ఒక్క పద్దిరి తిన్నానా వేస్తానమ్మా. తప్పకుండా వేసి నువ్వు నిండలో ఉంటే నేను చూడలేకపోతానమ్మా అని అనుగ్రహం ఇచ్చేవాడు. ఆ పోవడము వచ్చేటప్పుడు ఆ అమ్మ సేవ చేసుకొని ఆయన ఇది ఏటోడు. ఒక రోజు ఏం చేసేసినాడు, కొంచెం ఉప్పుకు కొంచెం తొందరగా అయిపోయి కొంచెము డబ్బులు అనేది వస్తానే అక్కడ కొండలో ఉండేది కొంచెము తాటి పట్టలన్నీ వేసుకొని కొన్ని కట్టలు వేసుకొని ఒక పందిరి లెక్కన వేసి అమ్మవారికి తరుచుకోకుండా చెయ్యకోకుండా ఆ అమ్మవారికి వేసిన అమ్మ దుర్గా అమ్మ మాత, అమ్మల కన్నా అమ్మ మా తల్లి జగన్మాత, నాకు తోసినది నువ్వు ఎండలో ఉంటే నేను చూడలేక నాకు తోసిన వరకు నేను వేసినానమ్మా. తప్పకుండా ఈ వ్యాపారంలోనే నేను అంటూ ఎగబెట్టుకొని మళ్ళా కూడా నేను గుడి కట్టిస్తానమ్మా. నీ అనుగ్రహం అనేది ఉండి వ్యాపారం జరిగి మాకు తినేదానికి జరిగితే తప్పకుండా చేస్తానమ్మా అని అనుకునేవాడు. కానీ అట్లా చేసుకుంటా పోయేవాడు. ఒకప్పుడు ఏం చేసేసింది, ఆ ఉప్పుకు ఎత్తుకొని పోయేటప్పుడు ఫుల్ జోరుగా అనేది వర్షం అనేది కురిపించింది. వర్షం అనేది కురుస్తానే ఏం చేసేసినాడు, ఉప్పు అంతా నీరైపోయింది. ఉప్పు అంతా నీరైపోతే అమ్మ తల్లి నువ్వు అనేది ఆ వ్యాపారం చేస్తేనే ఆ డబ్బులు వస్తేనే కదమ్మా నేను అమ్ముకొని ఆ విధి చేసుకొని ఆ డబ్బు ఎత్తుకుపోయి మేము భోజనం చేసుకొని విధి చేయగలుగుతాము. ఈ ఉప్పు కరిగిపోయింది, ఏమి చెయ్యాలమ్మా నేను అని బాధపడుకుంటాము. కానీ ఎత్తుకుపోయిన ఉప్పు మూట తడిసింది. ఇంటికి పోతే ఆడ కూడా ఎక్కువ వర్షం అయ్యి అక్కడే కూడా 4 మూటలు ఉంటే తడిచిపోయినాయి. ఒక్క మూట తడుచుకోకుండా కొంచెం అనేది ఉన్నది. ఆ ఒక్కరవ తడుచుకోకుండా ఉంటే ఏం చేసేసినాడు, సరే ఈ ఉప్పు అమ్ముకొని విధి చేసేసుకొని ఆ ఒక్కరమైనా తెచ్చుకొని గంజో ఏదో ఒకటి చేసుకొని ఈ పూటకు కాంచుకొని తాగాల అని చెప్పి ఆ ఉప్పు మూట ఎత్తుకొని పోతాం. కానీ ఆ ఉప్పు మూట కూడా పోయేటప్పుడు ఏం చేసే నీళ్ళు తిన్న కారి అది కూడా కరిగిపోయింది. కరిగిపోతానే ఏం చేసేసినాడు, పిల్లలకు అనేది ఒక భార్యకు అనేది ఒక ముద్ద అన్నము పెట్టలేనప్పుడు ఎందుకు ఈ జన్మ, ఎందుకు బతకాల ఈ జన్మ అని చెప్పి అమ్మ దుర్గామాత నేనేమి చేయమంటావమ్మా, వ్యాపారము జరగకపాయా, ఒక పట్టెడు ముద్ద పెట్టలేకపోతే ఇంకా ఎందుకు లేవమ్మా ఈ జన్మ, ఈ కథ వద్దులేమ్మా అని ఆ అమ్మవారికి మొక్కు అని విరిక్తి చెంది ఇంకా ఏం చేస్తాడో సాకలేని పక్షానికి నేను అనేది చనిపోదామని చెప్పి కండ్ల నిండా అమ్మవారి కాడికి వచ్చి కండ్ల నిండా నీళ్లు పెట్టుకొని ఆ అమ్మవారి కాడించి వెళ్ళిపోతూ ఉన్నాడంట. అమ్మవారి కాడించి వెళ్ళి ఈపిస్తానే, నాయనా బాబు నాయనా ఉండు నాయనా అనేదంట. ఎవరబ్బా నన్ను పిలుస్తున్నారే అని చెప్పి వెనక్కి తిరిగి చూసినాడంట. ఏమి నాయనా అంత దిగులు పడుతుండావు, అంత బాధలో ఉండావంటే, అమ్మ తినేదానికి లేకపోయా, వర్షాలు పడా, వ్యాపారం పోతేనే డబ్బు వస్తుంది కదమ్మా. అమ్మ మాత అమ్మల కన్నా అమ్మ నీకు తెలియనిది ఏముందమ్మా, కానీ నేనంటూ వ్యాపారం చేస్తేనే కదా భోజనం చేసేది, వ్యాపారం లేనప్పుడు ఏమి భోజనం చేయాలమ్మా నేను అని చెప్పి చనిపోదామని, ఎందుకమ్మా ఇంకా జీవితము ఇంకా బతికేది వేస్ట్ కదా అని చెప్పి చనిపోదామని నిర్ణయం చేసుకున్నానమ్మా అన్నాడంట. నాయన అమ్మా అని పిలిచినావు కదా, అమ్మా అని పిలిస్తే కొడుకును తల్లి ఎవరైనా పోగొట్టుకుంటుందా నాయన, నేనుండా నాయన అన్నాడంట. అంటే ఏం చేయాలా తల్లి, ఉప్పు మూట తడిచిపోయా, ఇంకా డబ్బులు లేకపోయా, ఇంకా భార్యకు పిల్లలకు ఏమి పోషించుకోవాలా తల్లి అంటే, అవసరం లేదు నాయన నేను ఉండాను నీకు. ఎంతమంది ఉన్నా ఈ ఊరిలో ఈ ప్రజలు ఎంతమంది ఉన్నా, ఎంత పెద్ద పెద్ద సావుకారులు అయినా ఉద్యోగాలు ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా నాకు అంటూ ఒక రవ్వ నీడ వేయలే. నువ్వంటూ నాకు నీడ వేసినావు కదా నాయన, ఒక పందిరి వేసినావు, కానీ తడచకుండా చేసినావు, అమ్మా అని పిలిచినావు, నేను అనేది నేను పోగొట్టుకుంటున్నాను నాయన అని చెప్పి ఏం చేసేసింది. నీకు ఏమి నాయన చెప్పు అంటే, నేను ఏమి కోరుకుంటాను తల్లి, నీకు తెలియదు ఏమండమ్మా మాత
అమ్మలు కన్నా అమ్మ, మా అమ్మకు ఏమి చెప్పాలమ్మా, ఎవరు లేరు, ఎక్కడా లేరు కదమ్మా, నువ్వు తప్పక నాకు ఎవరమ్మా ఆధారకము, నువ్వు తప్పక ఎవరుండారమ్మా నాకు అని బాధపడు. అమ్మా అన్నేవు కదా నాన్న, నేను వచ్చినాను కదా అని చెప్పి నీ ఏమో కోరుకో, నేను ఒక కోరిక నీకు ఇది చేస్తాను, ఎవరికి కూడా నువ్వు చెప్పకూడదు నాయన అని అన్నదంట. సరేనమ్మా చెప్పు ఏమిటి అమ్మా అన్నట. ఏమీ లేదు నాయన, ఒక గంట ఇస్తా నీకు, ఒక గంట ఇస్తా, ఇట్లా 5 మాటలు గంట నాను 5 వజ్రాలు నీకు వజ్రం ఇడియాలు రాతాయి నాయన, అవి తీసుకొని పోయి నీ బిడ్డలకు నీవు నీ భార్య భుజించుకొని మంచిగా కాలక్షేపం చేసుకోండి, నీకెప్పుడు అవసరం ఉంటే అది అనేది ఆ గంటను ఎగబెట్టుకొని నీ అవసరం ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకూడదు నాయన, నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు వినియోగించు, నేను ఉండాను నాయన, నీకు చెయ్యగలుగుతా సహాయము అని అన్నదట. సరే తల్లి, ధన్యుని తల్లి, నేను ఏమి చేస్తానమ్మా, నువ్వు ఇచ్చిన డబ్బులో నేను 3 వరహాలు తిని 2 వరహాలు అనేది ఎగబెట్టేసి నీకు ఒక గుడి కట్టిస్తానమ్మా నేను అని అనేవాడంట. అది నీ ఇష్టం నాయన అని చెప్పి అనేటోడు. కానీ ఆయనకు ఇట్లా కొడతానే 5 బంగారు నాణ్యాలు 5 రాళ్ళని 5 నాణ్యాలు రాలుతానే ఏమి చేసేసినాడు, 2-3 ఖర్చు పెట్టుకొని పిల్లలకు భార్యకు భోజనం చేసుకొని ఒక 2 అనేది ఆయన ఖాతాలో భగవంతుడికి అనేది అమ్మవారికి ఎగబెట్టినాడు. అట్లా చేసుకుంటా కొన్ని కాలాల పాటు కొంచెం ఉండేదానికి ఇండ్లు కొంచెం అంతా పెట్టి అమ్మవారికి కూడా ఒక గోపురము గుడి కట్టించేసి అంత చాలా ఇది చేసేసినాడు. ఒరే అప్పుడు ఊరి ప్రజలు ఏం చేసేసినాడు, ఒక ఉప్పు అమ్ముకుండే వాడే ఇంత అమ్మవారికి గుడి కట్టి చేసినాడు, ఇది చేసినాడని అందరూ కూడా చాలా సంతోషపడి ఆనందం పడేవారంటప్పుడు. కానీ ఆయన పాత్ర ఆయన పోవడము, ఆయన అమ్ముకోవడము, ఈ డబ్బు వచ్చిందే, ఈ నాణ్యాలు మనకు అమ్మవారు ఇచ్చింది కదా అని ఎగసల్లికోకుండా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటా ఇది పడేవాడు. కానీ ఒకసారి ఏం చేసేసినాడు, ఒక 5 నాణ్యాలు తీసుకొని ఒక ఉప్పు వ్యాపారం తిన్నపెట్టి అట్లా మెయింటైన్ చేసుకుంటా బతికేవాడు. కానీ అట్లా చేసుకుంటా ఆ గంటతో ఆయనకు అవసరం ఉన్నప్పుడే వినియోగించినాడు. కానీ అతి అవసరాలకు వినియోగించుకోకుండా ఆయన పాత్ర కరెక్ట్గానే పోషించుకుంటా బతికేవాడు. కానీ ఒకసారి ఏం చేసేసినాడు, ఈయన వ్యాపారం పోతానే ఇంకా భార్య ఏం చేసేసింది, అయ్యో ఏమిటికి అంటే ఇండ్లు కూడా ఒక మోడల్గా కట్టించి అంత బాగా చేసేలాగా అయ్యి పాత వస్తువులు ఎందుకని చెప్పి ఆ పాత వస్తువులు అన్నీ కూడా ఒక వ్యాపారస్తుడికి అమ్ముకునే వానికి వేసేసింది. ఆ వ్యాపారస్తుడికి ఈ వస్తువులన్నీ వేసేస్తానే, అయ్యా కొత్త గంట తెచ్చుకుందాము, ఈ పాత గంట ఎందుకని చెప్పి ఈ గంట కూడా అక్కడికి వెళ్ళిపోయి వేసేసింది. ఈ గంట కూడా వేసేస్తానే ఆ గంటతో ఆ పాత వస్తువులతో పాటు ఈ గంట కూడా వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి ఆయన డ్యూటీ ఆయన కాళ్ళు ముఖం కడుక్కొని దేవునికి మొక్కొని గంటను చూస్తే గంట లేదు. భార్యను ఇక్కడ గంట ఉండేది కదా ఎక్కడ పోయింది అని ఒక భార్యను అడిగితే భార్య ఏమన్నదంటే, అయ్యో ఏమిటికండి మనం ఇంత మాడమీద ఇల్లు కట్టుకున్నాము అని కొత్త సామాన్లు పెట్టుకున్నాం, ఆ పాత సామాన్లతో పాటు పాత గంట కూడా వేసేసినాను అని వెళ్ళదంట. ఎంత పని అంటే భార్యకు కూడా ఎవరికి కూడా చెప్పనని అమ్మవారికి మాట ఇచ్చిచ్చినాడు కదా, ఎవరికి కూడా చెప్పొద్దు నాయన అనేది కాబట్టి భార్య కూడా చెప్పినాడు కాదు. ఈ గంటను కూడా వేసినాను స్వామి అనేదంట. అంటానే ఎవరికి వేసిన అంటే పలాని ఆయనకు ఇట్లా వ్యాపారస్తుడికి వేసేసిన 10 వరహాలు కూడా ఇచ్చేసినాడు నాకు ఇది అని చెప్పినాడు. అప్పుడు ఏం చేసేసినాడు, నేరుగా ఆ గంట వేసిన ఆయన అక్కడికి పోయి, నాయన మా భార్యకు ఎంత డబ్బు ఇచ్చినావో ఆ డబ్బు నీకు ఇస్తాను, ఆ గంటను ఇస్తావా నాయన అని అడిగినాడంట. ఆ గంటను ఇస్తావా నాయన అని అడిగితే ఏమన్నాడంట, నీకు అంత కలిగింది అమ్మవారికి గుడి కట్టించినావు, ఎంత చేస్తాను, ఈ చిన్న గంటతో ఎందుకు వచ్చినాడు, ఏదో గంటలో మాయము మంత్రం ఉంది కదా అని చెప్పి ఆలోచన చేసి, లేదు నేను ఇయ్యను అనంట. ఏమి నాయన మా భార్య ఇచ్చిన లెక్క నీకు ఇస్తాను కదా, ఈ నాయన అట్లా కుదరదు నేను ఇయ్యను, ఏదో నీ గంటలో మాయం ఉంది, లేకుంటే ఎందుకు ఇస్తావు ఎందుకు వస్తావు అని చెప్పి బద్ధించినాడంట. సరే నాయన ఒక పని చేస్తాము, ఆ గంట నా గంట నాకు ఇయ్యి, నీకు నా గంటలో మహత్యమో మహిమమో నాకు తెలుస్తుంది, నీకు తెలియదు కదా, నువ్వు అబద్ధమో నిజమో నా గంట నాకు ఇయ్యి, ఇట్లా రాలుతాయి,
లేదా లేదా నువ్వు నాకు 10 వరహాలు నువ్వు ఇవ్వాలి నాయన అన్నాడట. 10 గంటలో ఏముంది, అంత చూసుకున్నాను కదా, ఉత్త గంట కదా, ఏముంది 10 వరహాలు నేనే ఇస్తాపో అని అన్నాడట. అంటానే సరేలే నాయన అని చెప్పి నీతి నిర్జాతిగా ఏం చేసేసినాడు. సరే నాయన అని అంత సభలోకి పెట్టి పెద్ద మనుషులను పెట్టి వచ్చి సరే ఏం చెప్పు, గంట నా గంట నాకు ఇయ్యన్నాడంట. అంటే సరే నీ గంట నీకు ఇస్తాను, నువ్వు ఓడిపోతేనాక నాకు ఇవ్వాలని అంటే గంట కొట్టన్నాడంట. గంట తీసుకొని ఆ మహాతల్లిని అమ్మవారిని ఏడుకొని మనసులో ఇట్లా 10 మాటలు కొడతానే 10 అంతగా 10 రాలిపోయినాయి. 10 రాలిపోతానే నేను 10 రాలినాయి కదా, ఇప్పుడు నేను గెలిచినాను కదా, నువ్వు డబ్బు ఇవ్వాలి, ఓడిపోయినావు కదా, నువ్వు 10 ఇవ్వాలా అని చెప్పి అడిగినాడంట. అడుగుతానే తప్పకుండా ఇవ్వాల్సిందే కదా, తప్పదు కదా. కానీ నీ 10 ఇచ్చినా కూడా నాణ్యాలు 10 నాణ్యాలు ఇచ్చినా కూడా నాకు వద్దు, అమ్మవారికి ఇంకా అమ్మవారి ఖర్చు పెట్టి గోపురానికి ఇచ్చుకో, నీ 5 నాణ్యాలు ఇచ్చుకో, 5 నాణ్యాలు నువ్వే తీసుకో, 10 నాణ్యాలలో నాకేమి ఇయ్యొద్దు అన్నాడు. కానీ అప్పటికీ కూడా నీతి నిర్జాతిగానే నాకు వద్దు, అమ్మవారికే ఖాతాలో వేయమన్నాడు. కానీ నేను ఆశించలేదు కదా, ఏమో ఉంది అని చెప్పి విధన్నాడు కదా. కానీ ఏమి ఎందుకు ఎక్కడంటే ఏమీ లేదు, నాకు గంట వాంచితే ఆ అమ్మవారు అనేది నాకు అదే వచ్చింది కదా, చూసినారు కదా, అంతే అని చెప్పినాడు. అమ్మవారు నాకు ఇచ్చిందని చెప్పుకోకుండా ఆయన మా పెద్దలు పూర్వకాలంలో మా ఇంటి ఆచారము నాకు ఇది ఉందని అట్లా చెప్పుకొని విధి చేసుకొని అమ్మవారి పేరు చెప్పుకోకుండా మెంటగా చేసుకొని ఆ 10 వరహాలు అమ్మవారికి ఇచ్చి 5 లాయప్పకిచ్చి 5 వాళ్ళు తీసుకొని ఆ అమ్మవారి దర్శనము చేసుకొని ఎప్పటికైనా కూడా ఆ ఉప్పు అమ్మకుంటా ఉప్పు చేస్తా ఉన్నా ఆయనకు ఉండే దాంట్లోనే ఆ ఉండే ఇదిలోనే 10 మందికి అన్నదానం చేసుకొని 10 మందికి విధి చేసుకుంటా కాలాక్షాపం చేసుకుంటా ఆ అమ్మవారి సేవ చేసుకుంటా ఆయన వినియోగించుకొని ముందడుగు వేసుకొని పోయేవాడు ఎప్పటికైనా. ఇప్పుడు చెలవ తీస్తాము, చెలవ తీస్తే నీళ్లు ఊరుతాయి, నువ్వు చెలవ తీయకుండా అట్టనే పెడితే కనుక ఏమవుతాయి, నీరు అనేది ఇంకిపోతాయి. తీయంగా నీళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా ఊరుతాయి. ఒక సంసారములో కానీ ఏది కూడా మనిషి అనేది దానము ధర్మము అన్నారు పెద్దవాళ్ళు, దానము ధర్మం అన్నారు. మనము చేతనైనదే నువ్వు అతి మించి పెట్టమలే, శృతి మించి నేను పెట్టమనలే. ఒక పోతా ఆకిలి అవుతుంది, ఒక పట్టెడు అన్నం పెట్టినా కూడా ఒక పూజ చేసిన ఫలితం వస్తుంది. ఒక మనిషి కష్టములో ఉన్నా కూడా ఆ సహాయము చేస్తే కనుక మనిషికి ఒక ఫలితము తగ్గుతుంది. అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్కరు కూడా పూజని పూజల మీద పడడం కాదు. దానము ధర్మం అనేది ఉండాలా, మనుషుల ప్రేమ అనురాగం అనేది ఉండాలా. మనిషి ప్రేమ లేనప్పుడు మనిషిలో ఒక కుతంత్రాలు పెట్టుకొని మనిషిలో అహంకారం అనేది పెట్టుకొని ఎంత మనము పూజలు చేసుకొని ఎన్ని చేసినా కూడా వ్యర్థమవుతాయి. ప్రతి మనిషి కూడా సామరక్షంగా ఇప్పుడు ఆ మహానుభావుడు ఉప్పు ఎత్తుకొని పోతా అట్లా చేయబట్టే కదా ఆయన వృద్ధిలోకి వచ్చి విధి చేసి అమ్మను నమ్ముకునేది. కానీ భూమి మీదకి వచ్చినాక ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క తల్లికి తండ్రికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన అందరి తల్లి భూదేవి. అమ్మను నమ్ముకునేటోడికి ఎవరికి కూడా అర్థము కారు. ప్రతి ఒక్కరికి కూడా సదా సరే నేను ఉన్నానని అమ్మవారు కాపాడగలుగుతుంది. కానీ ఏముందిలే ఎక్కడుందిలే, నేను కష్టం చేసి సంపాదించిన, నాకు భూములుంటే సంపాదించిన, నేను ఇది సంపాదించిన అది సంపాదించిన, అది కాదు గొప్పతనము. నేను అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఉండాలి. మనకు అమ్మవారి అనుగ్రహం ఉండి ఆ బీదవాడైనా కూడా ఆ ఉప్పు ఎత్తకపోయేటోడైనా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే కదా అన్నీ కూడా నిర్వర్తించుకొని విధి చేసింది. ఒక అహంకారము లేకుండా అమ్మవారికి అనేది ఇంత డబ్బులు ఆ అమ్మవారి ఇచ్చిందని చెప్పి ఆ అమ్మవారిని అదే అంత తినకోకుండా అన్నదానం చేసుకుంటా ఆయన తినకుండా అమ్మవారికి ఒక గోపురం కట్టించుకుంటా ఆ తల్లి కూడా సంతోషపడింది. కష్టము నిష్ఠూరం కూడా అనేది ముందుకు ఉండగలుగుతుంది అమ్మ. అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషికి కూడా అర్థం చేసుకొని వ్యర్థంలో పడుకోకుండా ఈ కార్తీక మాసము సందర్భములో ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని ముందడుగు వెయ్యాలా, బాగుపడాలా అనేది నేను అంటూ చెప్పగలుగుతాడా. అందరి కూడా ప్రతి ఒక్కరు వీళ్ళు లేదు వాళ్ళు లేదు, మనిషిలో నవ్వడము ఒక్క వరము, నవ్వించడం ఒక నవ్వలేకపోవడము ఒక రోగము. ఎప్పటికీ కూడా మనిషి ఖుషిగా నవ్వుకుంటా ఆరోగ్యమే మహాభాగ్యము. నవ్వడంలో ఒక 10 టాబ్లెట్లు మనం వద్దని వెనకేసినట్టు నవ్వులోనే 10 మాత్రలు అనేది వెనక్కి తీయచ్చు.
అది లేదంటే నవ్వకుండా పాడుమక వేసుకొని ఎప్పుడు ఉన్నామో మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకున్నట్టు 10 మాటలు ఎక్కువ మింగాల్సిన పరిస్థితి వస్తుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వ్యర్థంలో పడకూడదు. అమ్మా భవాని, అమ్మా భవాని, రుద్రకాళి, భగవతి, జ్వాలాముఖి, వైష్ణవి, బ్రహ్మాండి, త్రిపుల శక్తి, శరణ్యత దేవి, మనోజాలి, శామండి, శాంతి రక్ష పోషణ జనని, దాక్షాయని, పల్లవి, చిత్రోపి, పరదేవత భగవతి, శ్రీరాజరాజేశ్వరి, శ్రీరాజరాజేశ్వరి, శ్రీరాజరాజేశ్వరి మాత జగన్మాత. ఈ కార్తీక మాసం సందర్భంలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా భగవంతుని అనుగ్రహం అనేది కావాలని ఆ సరస్వదేవి, గణేశుడు, ఆ తల్లి కృష్ణ పరమాత్ముడు, కృష్ణ అర్జునులు, రామ 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 అనే ప్రతి ఒక్కరు పిల్ల కానీ పెద్ద కానీ ఆ భగవంతుడు వయసైన వాళ్ళు ముసలోళ్ళు కానీ వయసు అయిపోయినాక భగవంతుని ఏడుకుంటే కనుక ఎక్కడా రాడు. మనం ఇప్పటి నుంచి సాధన చేస్తే పదము తొక్కితే సాధించలేనిది ఏముందని భగవంతుని అనుగ్రహము కావాలని నా ఉదయపూర్వకంగా ఏడుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరూ తెలుసుకొని వ్యర్థములో పడకుండా అందరి పాలిట కూడా ఆ తల్లి అనుగ్రహం అనేది ఉంటుంది. మన మనసు అనేది శుద్ధముగా పరిమితంగా మంచిగా పెట్టుకొని మనం ముందడుగు వేయాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటాను. ఓ